అని తల్లిదే తల్లిదే తల్లి ఆ పిల్ల తల్లి ఇది ముందు కాక నీ చూడు ఉందా నీది ఏడుతాను అయ్యా ఎనిమిది వచ్చి 6 అది 5 ఉంది 5 అంటే చిన్న మన పుట్టింది ఇది చిన్నదే ఇది చుట్టం చూసి ఎలా చూడుతుంది పొందకనేదని అమరాడ మండల కేంద్రంలో ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏనుగుల ఫోటోలు పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నిరసన కార్యక్రమం కాదు, ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంరక్షణను ఏనుగులను సంరక్షించే విధంగా, ఏనుగులకు అన్ని విధాలుగా సదుపాయం కలిగించే విధంగా, ఏనుగులను సంరక్షించే విధంగా 2012 జూన్ ఆగస్టు 12వ తేదీన ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏనుగులకి మన పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇప్పటికే ఏనుగుల వల్ల అక్కడ రైతులు పండించిన పంటలు కూడా నాశనం అవుతున్నాయి. ఇదే కాదు, ఏనుగులు కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకుంటే పురపాం నియోజకవర్గం సంబంధించి 4 ఏనుగులు, పాలకొండ ఏరియాలో 4 ఏనుగులు, మొత్తం 7 ఏనుగులు చనిపోయినాయి. అలాగే ఇంకా ఉన్న ఏనుగులు ఏంటంటే పెద్ద ఏనుగులు 7, చిన్నపిల్లలు 4 ఏనుగులు ఉన్నాయి, 11 ఏనుగులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల ప్రతిరోజు రైతులు పండించిన పంటలకు రక్షణ లేదు, ఏనుగులకి రక్షణ లేదు, అలాగే మనుషులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులను అడవికి లేదా జూకు తరలించాలని కోరుతున్నాం. ఏదేమైనా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏనుగుల గురించి పూర్తిగా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఏనుగుల వల్ల చిత్తూరు జిల్లాలో కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ ఏనుగుల రైతులు నష్టం జరుగుతుంది, పంటలు నష్టం జరుగుతుంది, అలాగే ఏనుగులు చనిపోతున్నాయి. కాబట్టి ఏనుగులను సంరక్షించే విధంగా కర్ణాటక వెళ్లి కుంకి ఏనుగులు తెప్పించే విధంగా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రాప్తికి ఏదైతే ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భం ఉందో ఈ దినోత్సవం సందర్భంగా జరుపుకొని ఏనుగులకు భరోసా కల్పించాలి. అలాగే రైతులు పండించిన పంటలు భరోసా కల్పించే విధంగా ఇంకా అటవీ శాఖ అధికారులు ముందుకెళ్లి ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఏనుగులకు సంరక్షణ కల్పించాలి. ఏనుగుల వల్ల రైతులు పండించిన పంటల సంరక్షణ కల్పించే విధంగా ఆలోచించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ మేము ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆ ఏనుగులు బొమ్మలను పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది.